అమరావతి రైతులకే కాదు, మన రాష్ట్ర ప్రజానీకానికి కూడా, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలలో వారికి కూడా నష్టం కలగబోతూ ఉంది. ఇప్పుడు అవసరం లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుని కేంద్రం ఒప్పుకుంటుంది. 25,000 కోట్లు ఖర్చు పెట్టాలి దాన్ని. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా కార్గో ఎయిర్పోర్ట్ని పెట్టారు. ఎక్కడ భారతదేశంలో ఒక సింగిల్ కార్గో ఎయిర్పోర్ట్ లేనే లేదు. అంత ఆ వెనకబడిన జిల్లాల్లో అక్కడున్న సమస్య, నీటి సమస్య, సాగునీటి సమస్య అటువంటి పరిష్కారం చేయకుండా ఇది పెడితే జరగబోయేది ఏంటంటే, అవసరమైన నాటికి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి R&R ఇస్తానికి ఇవ్వటలా కేంద్ర ప్రభుత్వం. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి విభజన చట్టంలో పెట్టిన ఇవాళ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా ఇస్తామని అది లేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఆస్తుల పంపిణీకి సంబంధించి దాదాపు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో మొత్తం 75,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ సంస్థల ఆస్తుల్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా రావటంలా. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి. అదేంటని అడుగుతారు అనుకోండి, ఇచ్చా కదండి, మీరు అడిగిన ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చాం, మీరు అడిగినటువంటి అమరావతి నుంచి హైదరాబాద్ తిన్నగా రోడ్డు అన్నారు, అది ఒప్పుకున్నాం కదా. ఇట్లా కేంద్రం కప్పదాటు వేసి చేస్తుంది. దురదృష్టం ఏంటంటే, నేను ఇవ్వాలి పేపర్లో చదివాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా నేనే శంకుస్థాపన చేశా, నేనే నీటి విడుదల చేస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు అనే వార్త చదివితే ఆశ్చర్యం కలిగింది నాకు. ఎందుకంటే 2006లో పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒకసారి కాదు 2 సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ప్రారంభం ఆయన చేయలా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆ బెలుగొండ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన స్వయంగా చేతులతో చేసిన పులిచింతల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గ్రౌండ్ చేయలా, వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించి గ్రౌండ్ చేశాడు. అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే, ప్రజలు వెర్రివాళ్ళు, వాళ్ళకేం తెలీదు, మనం ఏం చెప్తే అదే వెస్సన్న చెప్పిందే వేదం అనేటటువంటి ధోరణితో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులై జరిగేటటువంటి వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తున్నాను.